హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు దాకా రకరకాల వీడియోస్ చేశాను, ట్రావెల్ వీడియోస్ చేశాను, కామెడీ కంటెంట్ చేశాను, నార్మల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ షూట్ చేశాను. సో ఇప్పుడు నేను ఒక చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ కంటెంట్ షూట్ చేస్తున్నాను. అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే ఇల్లు ఇంటీరియర్స్ అండ్ వర్క్ గురించి అనమాట. సో మేము పూణేలో ఉంటాం, మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఇక్కడ ఒక హౌసెస్ అంటే మీకు ముంబై పూణే గురించి తెలుసుంటే, అట్లీస్ట్ ముంబై గురించి తెలుసుంటే, హౌసెస్ అనేవి మనకి హైదరాబాద్ బెంగళూరు స్టైల్లో ఉండవు, కొంచెం కాంపాక్ట్గానే ఉంటాయి అన్నమాట. సో ఓన్ హౌస్ని ఇప్పుడు మేము ఇంటీరియర్స్ చేయించుకుంటున్నాం అనమాట. ఆ వర్క్ నేను ఫస్ట్ నుంచి నాకు కుదిరినంత నేను షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరితే ఇన్ఫర్మేటివ్ టిప్స్ ఇందులో కూడా నేను షేర్ చేస్తాను, మీరు చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ ఇందులో కూడా మీకు ఏమన్నా నేను చేయించుకుంటుంది మీకు నచ్చి ఏమన్నా అడగాలనుకున్నా మీరు నాకు కమెంట్స్లో చెప్పొచ్చు ఆర్ మెసేజ్ చేయొచ్చు. అండ్ మీ సజెషన్స్ కూడా నాకు ఇవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డే 1 అనమాట. సో ఫస్ట్ పిఓపితోనే స్టార్ట్ చేస్తారంట. ఫాల్ సీలింగ్ వర్క్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ సైడ్లో వార్డ్రోబ్స్ వస్తాయి అండ్ ఇటు సైడ్ ఫాల్ సీలింగ్ వస్తుంది. అట్లా అన్ని మార్కింగ్స్ చేసుకున్నారు అనమాట. మనం ముందే డిజైన్ అది సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని బట్టి పెడుతున్నారు. ఇట్లా అన్ని 3Dలో ముందే చేసి పెట్టుకున్నాం అనమాట. లాఫ్ట్ और दो रैश ड्रॉ ఓకే. ఇవాళ డే 4 యాక్చువల్లీ. మధ్యలో 2 days ఏం రాలేదు. వాళ్ళు చేంజెస్ ఏమేమి వచ్చినాయో చూపిస్తాను. ఇక్కడ ఎలక్ట్రీషియన్ మొత్తం పాయింట్స్ పెట్టారు. మొత్తం ఈ జిప్సమ్ పిఓపి అంతా పెడుతున్నారు అనమాట. దానికి ముందు ఎలక్ట్రీషియన్ మొత్తం పాయింట్స్ పెట్టారు. అంటే ఇక్కడ కార్నర్లో కర్టెన్స్కి కొంచెం స్పేస్ వదిలి ఇటువైపు వార్డ్రోబ్స్కి స్పేస్ వదిలారు అనమాట. మధ్యలో ఫ్యాన్ పాయింట్, ఇంక ఇవన్నీ మనకి ఫాల్ సీలింగ్ లైట్స్కి పాయింట్స్. ఫాస్ట్గానే 4-5 daysలోనే ఫాల్ సీలింగ్ అయిపోతుంది యాక్చువల్లీ. ఇంకొకటి ఏం చేంజ్ అయిందంటే, ఇది మీరు ముందు చూస్తే బ్లాక్ గ్రానైట్ ఉంది. అది ఎందుకో తెలీదు, బిల్డర్ కొంచెం చాలా కిందకి ఇచ్చారు. అంటే ఇక్కడ దాకా ఉంది ఆ గ్రానైట్. సో నేను కొత్తది గ్రే కలర్ చూస్ చేసి మార్పించాను అనమాట. సో ఈ గ్రానైట్ మార్పించాము, మార్బుల్లో గ్రానైట్ ఇది మార్పించాం. అండ్ ఇక్కడ కూడా ఇవి తీపిచ్చేసి కొత్త టైల్స్ వేపిస్తున్నాం అనమాట. ఇంకా పెట్టలేదు, సెలెక్ట్ చేసాము. ఇక్కడ మొత్తం టైల్స్ కొత్తగా వస్తాయి. ఇది సేమ్ ఆ ముందున్న సింకే, నేను మార్పిలేదేమి ప్రస్తుతానికి. సేమ్గా కట్ చేసేసి ఇందులో పెట్టేశారనమాట. వార్డ్రోబ్ అంతా అవుటర్ది కంప్లీట్ అయింది. ఇది పెడతారు అనుకుంటా. ఇక్కడ టైల్స్ అన్నీ మార్చేశారనమాట, కొత్త టైల్స్ వేసారు. ఇప్పటికి ఒక 10 to 11 days అయింది స్టార్ట్ అయ్యి. సో ఇప్పుడు ప్రోగ్రెస్ చూపిస్తాను. వార్డ్రోబ్స్ అవుట్లైన్స్ అంతా పెట్టేశారు. ఇంకా కిచెన్ ఇప్పుడే పెడుతున్నారు. ఇది సైడ్లో ఇట్లా జస్ట్ బ్యాగ్స్ కబోర్డ్ లాగా ఒకటి పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా దీనిపైన లాఫ్ట్ రావాలి. ఇంకా అరౌండ్ 15 days అయింది వర్క్ స్టార్ట్ అయ్యి. ఇవాళ మళ్ళీ వచ్చాను నేను. ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తాను. చాలా చేంజెస్ జరిగాయి యాక్చువల్లీ. ఇది టీవీ యూనిట్ది పెట్టారు.
అంటే బ్యాక్ డ్రాప్ అంతా పెట్టారు, దీని మీద ఇంకా చాలా చెయ్యాలి. ఇది ఇంకా కొంచెం పైకి వస్తుంది. అండ్ ఇక్కడ మార్బుల్ వచ్చి బ్యాక్ డ్రాప్లో లోవర్స్ లాగా వస్తాయి అన్నమాట. అట్లానే కిచెన్లో కూడా మొత్తం కబోర్డ్స్ అవుట్లైన్ అంతా పెట్టేశారు. ఇక్కడ పూజా మందిరం వస్తుంది. ఇక్కడ ఇంకా ఓవెన్, మిక్సీ, కబోర్డ్ స్పేస్ అట్లా అనమాట. ఇంకా మొత్తం అవుట్లైన్ పెట్టేశారు. డైనింగ్ ఏరియాలో కూడా జస్ట్ అవుట్లైన్ పెట్టారు. ఇది ఇంకా చాలా వర్క్ ఉంది. మొత్తం కబోర్డ్స్ అవుట్లైన్ అంతా పెట్టేశారు. ఇవాళ లామినేట్ సెలెక్షన్కి వచ్చాము. సో ఫ్యాక్టరీకి వచ్చాము, చూపిస్తాను. ఇదంతా ఫ్యాక్టరీ అనమాట. అంటే ఇక్కడ ప్లై చేస్తున్నారు అండ్ లామినేట్స్ కూడా ఇక్కడే ఉన్నాయి మొత్తం. ఇదే బాగుంది. ఏ వైట్ బాగుంది? ఇదేగా క్రీమిష్. ఇదే బాగుంది. ఇంకా చూద్దాం. ఇది ये सेम है ना? आइवरी वाइट वही था ना? ग्लॉसी नहीं है ये मैट फिनिश है. ओके ओके. किचन की ग्लॉसी बाने ఉంటుంది. किचन ग्लॉसी है. टेक्सचर सेम ही होगा ना? मतलब ऐसा ही फील होगा ना लैमिनेट? फील ये ग्लॉसी का जैसा फील हो रहा ना ऐसा फील होगा. क्रीम जैसा लगेगा या वाइट जैसा ही होगा? जैसा दिख रहा है ना ऑफ वाइट ये कलर ऐसे दिखेगा. మొత్తం ఇవన్నీ లామినేట్ బుక్స్. వార్డ్రోబ్స్కి, కిచెన్, బెడ్రూమ్స్ అన్నిటికీ. ग्लास डोर के लिए नहीं, ब्राउन नहीं चाहिए, ब्लैक ही दिख रही है. हाँ ఇది బాగుందా? ఇది బాగుందా? ఇవాళ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నారు. నేను ప్రోగ్రెస్ అది చూద్దామని వచ్చాను అనమాట. लेकिन ये नहीं है डिजाइन अंदर. यहाँ रैक्स आना है. आएगा అయితే పెట్టేశారు. దీనికి ఇంకా రూలింగ్ డిజైన్ రావాలన్నమాట. ఇంకా హ్యాండిల్స్ అవి కూడా రావాలి. చూసారు కదా, ఇలా అవుతున్నాయి అన్నమాట మా ఇంటి ఇంటీరియర్ వర్క్స్. ఇంకా మెల్లమెల్లగా ప్రాసెస్ అవుతుందన్నమాట. నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్స్ అన్నీ షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మీ ఒపీనియన్స్ అన్నీ నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.